హాయ్ అండి. నేను యాప్టిట్యూడ్, రీజనింగ్ క్లాసెస్‌తో పాటు మీకు పాలిటీ క్లాసెస్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయబోతున్నానండి. ఈ పాలిటీ క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్ అనేవి తెలుగులో ఉంటాయన్నమాట. మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకొని మీరు రిపీటెడ్‌గా ఈ నోట్స్‌ని చదువుకుంటే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు పిఎం బక్షి, అలాగే డీడీ బస్సు, లక్ష్మీకాంత్ సార్ బుక్స్‌లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్టువల్ థింగ్స్ కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిస్టమ్ అనేది ఏంటనేది ఒకసారి కాన్సెప్టువల్ లెవెల్‌లో మీరు నేర్చుకుంటే తర్వాత మీరు ఏ విధంగా ఏ బుక్ మీరు రిఫర్‌గా తీసుకొని మీరు ప్రిపేర్ అయినా కూడా మీకు అన్నీ కూడా ఒక క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. ఈ పాలిటీ సబ్జెక్ట్ వచ్చేసి యూపీఎస్సీ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్స్, అలాగే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు పాలిటీ అనేటటువంటి సిలబస్ ఉంటే ఆ ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ క్లాసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. తర్వాత మీరు ఈ నా నోట్స్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకొని దీన్ని రిపీటెడ్గా చదువుకుని మీరు ఏదన్నా బుక్ని రెఫరెన్స్గా తీసుకొని చదువుకోవచ్చు. అలాగే ఎందుకంటే ఈ కాన్సెప్టువల్ థింగ్స్తో పాటు కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు రిపీటెడ్గా అంటే అన్నీ మొత్తం A to Z చదవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఇంపార్టెంట్ కొన్ని కేసెస్ ఉన్నాయి. చంపకం దొరై కేసు, కేశవానంద భారతి కేసు, ఇటువంటి అంటే రాజ్యాంగ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్స్ కూడా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ని మీరు బట్టి చదవక్కర్లేదు. దానిలో కూడా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఏవైతే ఆర్టికల్స్ చెప్తానో వాటిని మీరు నోట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్టువల్ థింగ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్న తర్వాత అంటే మీకు పెద్ద ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఇంత క్లారిటీగా చెప్పని విధంగా నేను ఈ క్లాసెస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా బుక్ చదువుకున్నా కూడా మీకు 99% మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. బట్ రన్నింగ్ నోట్స్ అనేది మాత్రం కంపల్సరీ మీరు రాసుకొని చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీనిలో అంటే ఫస్ట్ అంటే మీ కాన్సెప్టువల్ థింగ్స్ లైక్ అంటే మీకు రాజ్యాంగ నిర్మాణం గురించి కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే సిస్టమ్ ఏంటి, మనకి పార్లమెంటరీ సిస్టమ్ అనమాట. ఈ పార్లమెంటరీ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మెయిన్ థింగ్. వన్స్ అపాన్ మీ సెంట్రల్ గవర్నమెంట్ అనే కాన్సెప్టువల్గా నేర్చుకోగలిగితే మీకు స్టేట్ లెవెల్లో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. అలాగే కోర్టు సిస్టమ్ ఒకటి, ఇటువంటి చాలా అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. అలాగే చాలా ఇటువంటి హ్యూమన్ రైట్స్, అలాగే చిల్డ్రన్స్ యాక్ట్స్, ఇటువంటి చాలా యాక్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోగలిగితే, నా నోట్స్ రాసుకుని మీరు చదువుకోగలిగితే అసలు మీరు వేరే ఏ బుక్ని రిఫర్ చేయకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా మీరు 99% మార్క్స్ అనేవి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి MCQs కూడా నేను కావాలంటే మీకు తర్వాత ప్రొవైడ్ చేస్తాను. మొత్తం క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పాలిటీ నేను A to Z అంటే ఫస్ట్ టాపిక్ నుంచి కూడా లాస్ట్ టాపిక్ వరకు మొత్తం మనకి ఏవైతే టాపిక్స్ పాలిటీలో ఉన్నాయో ప్రతి చాప్టర్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి టాపిక్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఇంకా ఇందులో అంటే మీకు దీనితో పాటు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కూడా ఈ క్లాసెస్తో పాటు మీరు కరెంట్ అఫైర్స్ని అంటే మీ ఎగ్జామ్ డేట్కి బిఫోర్ 1 year ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అవి అంటే మీ ఎగ్జామ్ డేట్కి సంబంధించి ముందు లాస్ట్ అంటే బిఫోర్ 1 year చదువుకుంటే మీకు ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ కానీ, డీసెంట్ జడ్జిమెంట్స్ కానీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది.